భక్తుడు అంటాడు 137వ కీర్తన 5వ వచనంలో, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచు. దేవుని మందిరాన్ని మర్చిపోతే మన నేర్పును మర్చిపోతాం, మన నైపుణ్యాన్ని మర్చిపోతాం, మన జ్ఞానాన్ని కోల్పోతాం. కాబట్టి దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాలి, దేవుని మందిరంలో ఎక్కువగా మనం సమయం గడపాలి. 122వ కీర్తన 6-7 వచనాలను మనం చూస్తే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మనం దేవుని సన్నిధిని ప్రేమిస్తే మనం వర్ధిల్లుతాం. దేవుని ఆలయాల్లో మనం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక ఎన్నో కష్టాల మధ్యలో, ఎంతో కన్నీటి మధ్యలో కట్టబడిన మందిరం ఇది. ఈ పరిచర్య వెనక ఎంతో శ్రమ ఉంది, ఎంతో కన్నీరు ఉంది. ఈ ఆలయంలో మనం ఉండి నిరంతరం దీవించబడాలని, ఆలయాన్ని ఎప్పుడు విస్మరించకుండా ఆలయ అనుభవంలో మీరందరూ కొనసాగించబడాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక.